వచ్చినట్టు వస్తుంది సౌండ్, ఇవి తినే సౌండ్. అమ్మమ్మమ్మమ్మ ఫైటింగ్ చేస్తే ఫోర్ ఓ క్లాక్ పెట్టేస్తా దానా అంతా, వాటర్ పెట్టేస్తాను. 5 సెకండ్స్ 5 మినిట్స్ ఉంటాయి ఒక రౌండ్. మళ్ళీ తర్వాత 8 ఓ క్లాక్ అట్లా పెడతా, మళ్ళీ ఈవినింగ్ పెడతా. వాటర్ మొత్తం తాగేస్తాయి. వాటర్ జొన్నలు ఫేవరెట్ వీటికి. ఎంత భయపడతాయి అంటే దగ్గర రాగానే అన్నీ పారిపోతాయి. వర్షం సౌండ్ లాగా తింటుంటే అరే ఎంత టెన్షన్ రా మీకు ఫుడ్ గురించి. ఎనిమల్స్కి ఫుడ్ పెట్టినా, బర్డ్స్కి ఫుడ్ పెట్టినా, పావురాలకు ఫుడ్ పెట్టినా, చీమలకు కూడా చక్కెర పెట్టండి. ఈ ఫుడ్ పెడితే నాకు ఏంటంటే హ్యాపీనెస్ అసలు బతకపోతే సంపాదించినంత హ్యాపీనెస్ ఉంటుంది. నైట్ నేను క్యాట్స్కు వెతికి మిల్క్ కర్డ్ అన్నీ పెడతా ఖచ్చితంగా. డైలీ ఎంత లేట్ అయినా, షూటింగ్ ఎంత లేట్ అయినా నేను ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడు వెళ్ళి పెట్టేసి వస్తాను. తర్వాత డాగ్స్కి అయితే నా హార్ట్ బీట్ డాగ్స్కి అయితే ప్రతిరోజు ఫుడ్ ఒక 70 నుంచి 100 డాగ్స్కి డైలీ. ట్రస్ట్ ఏదైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను, అదంతా ప్రాసెస్లో ఉంది. సో ఎనిమల్స్ కోసం అయితే ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా చేయాలని నా కోరిక. మరి మా మేడం దానే వేసింది, థ్యాంక్స్ చెప్దామని. ఏమన్నా ఉండదారా మీకు? రావడం, తినడం, పారిపోవడం. మీ ఇంటి దగ్గర, మీ బిల్డింగ్ పైన, మీ ఇంటి ముందు ఒక మంచి మట్టి పాత్రలో వాటర్ పోయండి. రైస్, జొన్నలు, సజ్జలు అట్లాంటివి వీటి ఫుడ్, బర్డ్స్ ఫుడ్ డైలీ 1 కేజీ అన్న బయట పెట్టండి. చాలా ఎనిమల్స్ ఫుడ్ లేక, వాటర్ లేక చచ్చిపోతున్నాయి. చూడండి ఎలా తింటున్నాయి. సో కొంచెం పావురాలు దగ్గర ఉంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే కనీసం బిల్డింగ్ పైన, మీ ఇంటి ముందు కార్నర్లో ఖచ్చితంగా పెట్టండి. ఇంట్లో ఫుడ్ వండాక మిగిలిన ఫుడ్ ఖచ్చితంగా ఒక ప్లేట్లో వేసి, పేపర్ ప్లేట్లో వేసి అయినా బయట పెట్టేసేయండి. యానిమల్స్ వాటర్ అందుబాటులో ఉంచండి. మనం వీటికి చేసే సేవ మనకి ఓల్డ్ టైంలో పనికొస్తుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి బ్లెస్ చేసేయంట, దేవుడితో ఫైట్ చేసేయంట మన కోసం. ఒక్కసారి మీరు పెట్టి చూడండి, అవి తింటుంటే మీకు ఎట్లా అనిపిస్తుందో ఫీలింగ్ నాకు కామెంట్లో చెప్పండి. వీక్లీ వన్స్ మొత్తం ఖాళీ ఉంటే కనుక ఒకసారి మెయిన్ రోడ్స్లో తిరుగుతూ ఉంటే మీకు డాగ్స్ కనిపిస్తాయి చాలా ఫుడ్ లేక. వాటికి కొంచెం ఫుడ్ అరేంజ్ చేయండి మర్చిపోకుండా. మీ అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి, హెల్త్ చెకప్స్ చేయించుకోండి, చెట్లకు వాటర్ పోయండి. ఫ్యూచర్లో డెవలప్మెంట్ పేరుతో అసలు చెట్లు లేకుండా అయిపోతున్నాయి. మొక్కలు నాటండి, వీక్లీ వన్స్ ఒక్క మొక్కన నాటండి.
ఏమన్నా ఫైటింగ్ మొత్తం ఆస్తి తగాదాలంటే కొట్టుకుంటున్నాయి మా నేను ఇంకా రాలేదు టెన్షన్ ఆరా మీకు చూడండి నేను నిమిషంలో ఖతం చేసేసాయి నేను లేసానని చెప్పి జంపు చూడండి ఇది వేస్తే మళ్ళీ వస్తుంది ఇంట్లో ఫుడ్ ఏం చేశారు చపాతీ దోశ ఈ కుక్కర్ అయితే కొంచెంమంది ఇలా తీస్తే డామ్న వెళ్ళిపోతుంది దీన్ని లూజ్ చేశాకైతే దీన్ని ఓపెన్ చేయాలి మటన్ కర్రీ పెసరపప్పు ఏంటిది తోటకూర పెసరపప్పు మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఎక్కువ తింటా బయటికి వెళ్తే అక్కడ కూడా బాగా నచ్చితే తప్ప తినాను నేను మార్నింగ్ యోగా మెడిటేషన్ అన్నీ చేసి మళ్ళీ నిద్రపోతా ఇప్పుడు లేసేసరికి మొత్తం ఇది అన్నీ రెడీ ఉంటాయి నాకు ఇప్పుడు చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి వర్క్ ఆఫీస్ గోయింగ్ నిద్ర ఉంది ఫేస్ రాత్రి నేను పడుకునే ముందు ఆముదం నూనె పెడతా ఐస్ మీద అందుకని ఇలా రిలాక్స్గా ఉంటుంది లేవగానే ఐబ్రోస్ మీద కూడా ఆముదం నూనె పెట్టేస్తాం చాలా టిప్స్ చెప్తా పోతా ఉంటే చాలా టిప్స్ చెప్తా సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మహతి అఫీషియల్ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి బాయ్